Praise the Lord. Happy Easter. Greetings to you, the matchless name of our Lord and Savior Jesus Christ. It's a great opportunity to share the word of God. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు. ఇవాళ దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాం. నౌ ఐఎమ్ రీడింగ్ బైబిల్ ఇన్ తెలుగు. యోహాను రాసినటువంటి సువార్త 20వ అధ్యాయము 1 నుంచి 17 వచనముల వరకు చదువుచున్నాను. ఆదివారం ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మగ్దలైన మరియ పెందలకడ సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయిని తీయబడి ఇండుట చూచెను. గనుక ఆమె పరిగెత్తుకుని సీమోను పేతురు యొద్దకు, యేసు ప్రేమించిన ఆ మరియొక శిష్యుని యొద్దకు వచ్చి ప్రభు సమాధిలో నుండి ఎత్తుకొని పోయిరి. ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పెను. కాబట్టి పేతురు ఆ శిష్యుడిని బయలుదేరి సమాధి యొద్దకు వచ్చి వారిద్దరిని కూడా పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు వచ్చి వంగి నారబట్టలు పడియుండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒకచోట చుట్టుపెట్టి ఇండుటయు చూచెను. అప్పుడు మొదట సమాధి యొద్దకు వచ్చిన శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనములు వారికింకను గ్రహింపనైరి. అంతటా శిష్యులు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకరు కాళ్ళవైపున ఒకరు కూర్చుండుట కనబడెను. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా ఆమె, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనని ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను. ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచిండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు అని, ఎవరిని వెదుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోవునని చెప్పెను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడు అని అర్థము. యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరు యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడనైన వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమనెను. ప్రార్థించుకుందాం. సర్వశక్తి కృపా కనికర గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామకు స్తోత్రములు నాయన. మీరు చావును, సమాధిని, ధర్మశాస్త్రమును, సైతాన్ని, సమస్తాన్ని జయించి లేచారు నాయన. ఓ మరణమా నీ ముల్లెక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడ అని నాయన మీరు నాయన జయ జీవితాన్ని నాయన ప్రభ పొందుకొని నాయన ప్రభ జయశీలుడుగా లేచిన విధానం నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభా, నీ యొక్క వాక్యంని ధ్యానించుకొని చుండగా నాయన నీ యొక్క ప్రభా తండ్రి నాయన గొప్ప మర్మమును మీరు మాకు బయలుపరచమని యేసయ్య అత్యున్నతమైన నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనము చూసినట్లయితే ఆదివారము ఇంకను చీకటిగా ఉండగా అని మనము చూస్తున్నాం. ఇంగ్లీష్ బైబిల్లో కూడా మనము కొన్ని వచనాలు చూసుకుందాం. St. John chapter 20 verse 1. Now on the first day of the week, Mary Magdalene went to the tomb early, while it was still dark, and saw that the stone had been broken away from the tomb. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ యొక్క రాయి దొరలింపబడినట్లు ఈమె చూస్తుందన్నమాట. ఆదివారము ఇంకను పెందల కడనే లేచి మేబీ ఆ యొక్క బాడీని చూసి కొంచెం ఫ్రాగ్రెన్స్ అన్ని దేవునికి అర్పిస్తాము అని ఆమె వెళ్ళినట్లుగా మనము ఇక్కడ చూస్తున్నాం. అయితే అక్కడికి వెళ్ళి చూసినప్పుడు పెందల కడనే సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట ఆమె చూచెను గనుక ఆమె పరిగెత్తుకొని వచ్చి సీమోను పేతురు నొద్దకు వచ్చిందనమాట. వచ్చి ఇంకా యేసుని ప్రేమించే శిష్యుని దగ్గరికి వచ్చి యేసుని ఎవరో ఎత్తుకొని పోయినారు, ఆయన బాడీ అక్కడ లేదని ఆమె చెప్తుంది. వీరు వచ్చి ఆ యొక్క నారబట్టలు ఇటువైపున అటువైపున పడి ఉండుట చూచి తర్వాత కొంతసేపు ఉండి వాళ్ళు వెళ్ళిపోతారనమాట.
అయితే ఇక్కడ మనము ఆహ్, 11వ వచనంలో చూసినట్లయితే చాలా చక్కగా మనం చూడొచ్చు. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచూ ఉండెను. ఆమె ఏడ్చుచు సమాధిలోనికి వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకరును, కాళ్ళ వైపున ఒకడును కూర్చొనియుండుట కనబడెను. ఈమె ఏడ్చుచు ఈ విధంగా ఆహ్, చెప్తుందనమాట. నా ప్రభువుని ఎవరో తీసుకొని వెళ్ళిరని. ఆహ్, ఆ యొక్క సమాధి బయటే ఆమె నిలబడింది. వీళ్ళైతే జెంట్స్ వచ్చినారు. వచ్చిన తర్వాత చూసి వెళ్ళిపోయారు. ఈమె స్త్రీ అయినప్పటికి కూడా ఉదయాన్నే ధైర్యంగా సమాధి దగ్గరికొచ్చింది. ఆహ్, ఎవరు యేసు ప్రభువుని తీసుకొని వెళ్లారు. అక్కడ బాడీ లేదు అని ఆమె తన యొక్క ప్రభు యొక్క శిష్యులతో చెప్పింది. వాళ్ళు ఎళ్ళిపోయినప్పటికి కూడా ఈమె అక్కడే కూర్చొని ఆహ్, సమాధి దగ్గర నిలిచి ఆమె ఏడుస్తుందనమాట. అప్పుడు ఈమె యొక్క పట్టుదలకు అక్కడ ఇద్దరు దేవదూతలు కనబడినట్లు చూస్తున్నాం. తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉండిన స్థలములో తలవైపున ఒకరును, ఆహ్, మరొక కాళ్ళ వైపున ఒకరును కూర్చుండుట కనబడెను. వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరని, ఎక్కడ ఉంచిరో నాకు తెలియదని చెప్పెను. ఎవరో తీసుకొని వెళ్ళిపోయినారు. నా ప్రభువుని ఎక్కడ ఉంచారో నాకు తెలీదన్నప్పుడు, ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచియుండుట చూచెను గాని, ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. అయితే ఈమె ఏడుస్తుంది, విలపిస్తుంది, బాధపడుతుంది. దేవదూతలు కనపడి చెప్పినా కూడా ఆమె ఆహ్, ఆయనిక్కడ లేరని వాళ్ళు చెప్పారనమాట. ఆయన లేచి ఉన్నాడని చెప్పినప్పటికి కూడా ఆహ్, ఆమె ఏడుస్తూనే ఉంది. అయితే ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి, ఎక్కడ ఉంచిరో నాకు తెలీదన్నప్పుడు, ఆమె ఈ మాటలు చెప్పి వెనక తట్టు తిరగగా, యేసు నిలిచియుండుట చూచెను గాని, ఆయన యేసుని గుర్తుపట్టలేదు. అప్పుడు యేసు ప్రభువారిని ఆమె తోటమాలి అనుకుంటదనమాట. యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెదకుచున్నావు అని ఆమెను అడిగాడనమాట. అందుకనే ఆమె అంటుంది ఆహ్, ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయినడలా ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పమనెను. ఈమె స్త్రీ అయినప్పటికి కూడా ప్రభు బాడీని ఎవరో ఎక్కడో ఉంచినారు. ఒకవేళ నువ్వు ఎక్కడైనా ఉంచినట్లయితే నాకు చెప్పు. నేనొచ్చి ఆ యొక్క బాడీని తీసుకొని వెళ్తానని ఈమె స్ట్రాంగ్‌గా చెప్తుందనమాట. అయితే నేను ఆయనెత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూసి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనని హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచింది. ఆ మాటకు బోధకుడని అర్థము. అప్పుడు యేసుప్రభు వాయిస్ వినిందనమాట. మరియా అని పిలవగానే యేసుప్రభు వాయిస్ విని ఆమె అంటుందనమాట. హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచింది. అంటే ఇంగ్లీష్ బైబిల్‌లో మనం చూసినట్లయితే మాస్టర్ అని వ్రాయబడి ఉన్నది. ఆహ్, ఆయన ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో నేనింకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు, మీ తండ్రియు, నా దేవుడును, మీ దేవుడైన ఆహ్, వాని యొద్దకు ఎక్కిపోదునని శిష్యులతో చెప్పమనెను. కాబట్టి ఇక్కడ ఈమె యొక్క విశ్వాసాన్ని మనము గమనించినట్లయితే చాలా అద్భుతంగా మనము చూస్తున్నామనమాట. ఆమె యేసుప్రభువుని చూసింది గానీ ఆహ్, ఆమె గుర్తు పట్టలేదు. ఈమె ఆహ్, ఏమని పిలుస్తదనమంటే జీసస్ సెడ్ అంటు హర్, వుమెన్ వై ఆర్ యూ వీపింగ్? హూమ్ ఆర్ యూ సీకింగ్? షీ ఆహ్, సపోజింగ్ హిమ్ టు ద గార్డెనర్, తోటమాలి అనుకున్నట్లుగా చూస్తున్నాం. సెడ్ టు హిమ్, సర్ ఇఫ్ యూ హ్యావ్ క్యారీడ్ హిమ్ అవే టెల్ మీ వేర్ యూ హ్యావ్ లెడ్ హిమ్ అండ్ ఐ విల్ టేక్ హిమ్ అవే అని చెప్తుంది. 16th వర్స్‌లో జీసస్ సెడ్ టు హర్ మేరీ, షీ టర్న్డ్ అండ్ సెడ్ టు హిమ్ రబ్బూని, విచ్ ఈస్ టు సే టీచర్, మాస్టర్ అని కూడా మనము ఇంకొక వెర్షన్‌లో మనం చూడొచ్చు కేజేవీలో. జీసస్ సెడ్ టు హర్, డు నాట్ ఆహ్, డు నాట్ క్లింగ్ టు మీ, ఫర్ ఐ హావ్ నాట్ యెట్ ascended to మై ఫాదర్.
నేను తండ్రిని ఇంకా రీచ్ అవ్వలేదని చెప్తున్నారనమాట. యేసుప్రభు వారు ఆయన తన తండ్రి అప్పజెప్పినటువంటి పనిని జరిగించి తన యొక్క తండ్రికి మొదటిగా ఆయన చెప్పాలనుకుంటాడు. కనుక ఆయన ఆహ్, సమాధిలో నుంచి లేచి ఆదివారం ఉదయమున తన యొక్క తండ్రికి ఆ యొక్క రిపోర్ట్ ఇవ్వాలి అన్నమాట. "నువ్వు చెప్పిన పనిని నేను నమ్మకంగా నెరవేర్చి నీ దగ్గరకొచ్చాను ప్రభా" అని. అయితే మాకు బైబిల్ కాలేజ్‌లో చెప్పిన మాట ప్రకారము యేసు ప్రభువారు మధ్యాకాశంలోనికి తన యొక్క తండ్రి దగ్గరికి వెళ్తూ ఉంటాడు. అయితే మరియ స్ట్రాంగ్‌గా బిలీవ్ చేసి ఆమె ప్రభువుని చూడాలి, ఆయన యొక్క బాడీని నేను తీసుకొని వెళ్ళాలి అని అక్కడ ఎంతో ట్రై చేస్తుంది. దేవదూతలు కనపడినప్పటికీ కూడా ప్రభువుని నేను చూడాలి, ఆయన బాడీని తీసుకొని పోవాలని ఆమె స్ట్రాంగ్‌గా అక్కడే ఉంటుందనమాట. అయితే ఆ సమయంలో యేసు ప్రభువారు మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు ఈ యొక్క మరియ కన్నీళ్లతో ఆహ్, విలపిస్తూ ఉంటుంది. వై ఆర్ యూ వీపింగ్ అని చూస్తున్నాం. కన్నీళ్లతో ఆమె ఏడుస్తుందనమాట. అప్పుడు ఆమె కన్నీరు దేవుని పాదములకు అడ్డు తగిలాయని మనము ఆహ్, ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి. అనగా కన్నీటి ప్రార్థన దేవుని యొక్క సింహాసనాన్ని కదిలించేటటువంటిదనమాట. అందుకనే బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే వీపింగ్ ప్రాఫిట్స్ ఉన్నారు. విలాప వాక్యంలో రాసినటువంటి ప్రాఫిట్. కాబట్టి మామూలుగా సహోదరుల కంటే గూడా, పురుషుల కంటే గూడా స్త్రీలు కన్నీటి ప్రార్థన చేయగలిగినటువంటి సమర్థులు. వారి యొక్క కుటుంబాన్ని సరిదిద్దుకోవాలన్నా, తన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు జయించాలన్నా, పిల్లలను సరిదిద్దాలన్నా, లేక దేవుని యొక్క సన్నిధిలో పోరాడాలన్నా ఆమెకి కన్నీటిని దేవుడు ఒక గిఫ్ట్‌గా ఇచ్చాడనమాట. అందుకనే దేవుడు సిలువ మోసేటప్పుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు, "అమ్మలారా నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవమని" ఆయన చెప్పినట్లుగా చూస్తున్నాం. అదే కన్నీటిని ఈ యొక్క మహిళ అనగా ఈ యొక్క మేరీ దేవుని ఎంతగానో విశ్వసించి ఆయన ప్రేమించినటువంటి స్త్రీ ఆయన బాడీ కోసము ఆమె విలపిస్తూ ఉంది. అప్పుడు ప్రభువు తన యొక్క తండ్రి దగ్గరికి వెళ్ళకుండా తిరిగి కిందికి వస్తాడనమాట. అప్పుడు మేరీని చూసి ఈ విధంగా అంటాడు, "అమ్మా ఎందుకు నువ్వు ఏడ్చుచున్నావంటే ప్రభువుని ఆమె తోటమాల అనుకునింది. నా ప్రభువుని ఎవరో తీసుకొని వెళ్లారు. నువ్వెక్కడైనా పెట్టినట్లయితే నువ్వు చెప్పమన్నప్పుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మరియా అని పిలుస్తాడనమాట. అప్పుడు ఆయన వాయిస్‌ని ఈమె గమనించి ఈ విధంగా చెప్తుందనమాట. మరియా అని పిలుచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలుచును. ఆ మాటకు బోధకుడు అని అర్థము. అప్పుడు యేసు ప్రభువారు అంటున్నాడు, నేనింకా నా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు. నన్ను టచ్ చెయ్యొద్దు. ఎందుకంటే ఆయన మహిమ శరీరంతో ఉన్నారు కాబట్టి తన యొక్క తండ్రిని ఫస్ట్ ఆయన దర్శించాలి. తన యొక్క తండ్రిని చూడాలి. ఈమె మామూలు అంటే హ్యూమన్ బాడీతో ఉంది కాబట్టి నీవు నన్ను టచ్ చేయొద్దు. యేసు ప్రభువారు గ్లోరియస్ బాడీతో ఉన్నారు కాబట్టి ఆ విధంగా మాట్లాడి చెప్పినప్పుడు, నేను తిరిగి మృతులలో నుండి లేచాను, నేను సజీవుడై ఉన్నానని నీవు వెళ్ళి శిష్యులతో చెప్పనప్పుడు ఆమె సంతోషంగా ప్రభువుని చూసి మాస్టర్ అని పిలిచి ఈ యొక్క సంతోషకరమైనటువంటి వార్తను వెళ్ళి శిష్యులతో పంచుకుంటుందన్నమాట. ఆ తర్వాత 40 రోజులు ప్రభువు భూమి మీద ఉంటారు. తన యొక్క శిష్యులతో కలిసి ఉంటారు. అప్పుడు ప్రభువు చనిపోకముందు నేను మరణానికి అప్పగింపబడతానన్నప్పుడు శిష్యులు అడుగుతారు, "ప్రభువా నీవు మమ్మల్ని అనాథలుగా చేసి వదిలి వెళ్ళిపోతున్నావంటే" "లేదు, మీరు కనిపెట్టి ప్రార్థన చేయండి. నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత నా ఆత్మను, పరిశుద్ధాత్మను మీ మీదికి పంపిస్తానన్నారు." ఆ తర్వాత 40 రోజులు శిష్యులతో ఉంటారు. శిష్యులతో కలిసి మాట్లాడతారు. తోమా, నేను ప్రభు యొక్క గాయంలో వేలు పెట్టి చూస్తే కానీ నేను నమ్మనంటాడు. అప్పుడు తోమా దగ్గర కూడా వెళ్ళి ఆయన అంటాడు, నా గాయంలో వేలు పెట్టి చూడు తోమా అన్నప్పుడు తోమా క్షమాపణ అడుగుతాడనమాట చూసిన తర్వాత. అప్పుడు చూసి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులంటారు. 40 రోజులు శిష్యులతో కూడా ఉండి తర్వాత సీనాయి కొండ మీదకి వెళ్ళి ఆయన ఆహ్, ఆహ్, అసెండింగ్ అవుతారనమాట. అయిన తర్వాత ఆయన ఆరోహణమైన తర్వాత అసెండింగ్ అయిన తర్వాత చెప్తాడు, నేను ఏ విధంగా అయితే పరలోకానికి వెళ్తున్నానో అదే విధంగా ఈ యొక్క సీనాయి కొండపైన షెకీనా మేఘంతో నేను తిరిగి డిసెండింగ్ అవుతానని చెప్తారు. ఆ తర్వాత తన యొక్క శిష్యులు
ఆహ్, మేడ గదిలో కనిపెట్టి ప్రార్థన చేసేటప్పుడు అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము ఆహ్, మొదటి వచనంలో మనం చూసినట్లయితే వారందరూ ఏక మనసుతో ఆహ్, ఆ యొక్క పెంతెకోస్తు పండుగ దినమందున వారు ప్రార్థన చేసేటప్పుడు ఆయన చెప్పే విధంగా ఆయన యొక్క పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకొచ్చి వాలుతాడు. అప్పుడు అన్య భాషలతో వారు మాట్లాడినట్లు కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఆయన సజీవుడైన దేవుడు. ఆదియందు ఆహ్, దేవుడు భూమి ఆకాశం సృజించినప్పుడు వారు ముగ్గురుగా ట్రినిటీ అనగా త్రియేక దేవునిగా మన మధ్యలో ఈరోజు ఆయన శరీరధారిగా వచ్చినాడని యోహాను సువార్త 1 అధ్యాయం 1 వచనంలో చూస్తున్నాం. వాక్యమే దేవుడయ్యుండెను. వాక్యము దేవుని యొద్ద నుండెను. ఆ వాక్యమే శరీరధారిగా మన మధ్య నివసించునని ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఇప్పటికి కూడా దేవుని యొక్క ఆత్మ ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి నా నామమున ప్రార్థిస్తారో వారి మధ్యలో నేనుంటానని ఆయన సెలవిచ్చిన విధంగా పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క బిడ్డలను ఆత్మతో నింపి ఆయన మనకు తోడుగా ఒక కంఫర్టర్‌గా, ఒక గైడ్‌గా, ఒక ఆలోచనకర్తగా, ఒక కౌన్సిలర్‌గా ఉండి తన యొక్క బిడ్డలైన మనల్ని నడిపిస్తున్నాడు. అటువంటి మంచి ఆత్మీయ జీవితంలో దేవుడు మనల్ని ముందుకు నడిపించును గాక. ఇంకొక మాట చివరిగా ఐ యామ్ అన్‌చేంజింగ్ గాడ్ అని అంటున్నారన్నమాట. ఐ యామ్ సేమ్ యెస్టర్‌డే, టుడే అండ్ ఫరెవర్ అని దేవుడు చెప్పాడు. కనుక అటువంటి మంచి ఆత్మీయ జీవితంలో మనల్ని దేవుడు ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ ఈస్టర్ ఫర్ ఆల్. థాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.